మనం కళారంగం అనేది మరి నాకంటే ముందు చాలామంది మాట్లాడినారు. ఎందుకంటే కళారంగం అనేది అది ఒక భూకంపం అంట. భూమి ఆకాశం ఎలాగైతే కదులుతుంటుందో పాట పాడితే ఈ దోపిడీ ఒక వ్యవస్థకి గుండెలు మాత్రం వణుకుతుంటాయి. అందుకోసమనే మన కామ్రేడు తమ్ముడు భీమశంకర్ కూడా చెప్పుకున్నాడు. అంటే కళాకారుల డెవలప్మెంట్ అయితే మన కార్యక్రమాలు కూడా కొన్ని జరుపుకోవచ్చు, కొన్ని గ్రామాలు తిరగవచ్చు, అలాగే మన ఉద్యమాన్ని కూడా డెవలప్మెంట్ చేయవచ్చు. కాబట్టి మరి ఈరోజు మన అరుణోదయ సంస్కృతి ఈ కార్యక్రమం పెట్టినంతమందికి మీ ఎంతమంది కూడా నా విప్లవ అభినందన తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత శ్రమ చేసి మరి కొండల నుండి పెండల నుండి ఎన్ని కష్టాలు వచ్చేసరికి మాత్రం మనము కళారంగాన్ని నిలబెట్టుకోవాలా, మన ఉద్యమాన్ని కాపాడుకోవాలా, మన నాయకుని కాపాడుకోవాలా, మన పార్టీని కాపాడుకోవాలా, ఈ వ్యవస్థను కోల్చాలా, ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ వేదిక ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మరి ఆకలితో ఉన్నారు. ఈ ఆకలి కోసమని రెండే చరణాలు పాడి మీకు ముగిస్తా. అరే కూడుగూడు కోసం పోరన్నా పోరాడినార పెరిగారా మంగన్నా. అరే కూడుగూడు కోసం పోరన్నా పోరాడినార పెరిగారా మంగన్నా. అరే కూడుగూడు కోసం పోరన్నా పోరాడినార పెరిగారా మంగన్నా. కూడుగూడు కోసం పోరన్నా పోరాడినార పెరిగారా మంగన్నా. అరే కెంచి కాల్చుకుందుమంటే పోరన్నో పచ్చి మంచి నీరు కలవాడే
అక్కడికి అందరికి చిన్నపిల్లలు తీసుకొని కూడా మనకి నమ్మకం అంటే ఇది ఈ కళారంగాన్ని బతికించుకోవాలా. ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కూడా ఉన్న మన కళాకారులు మొత్తం కూడా డబ్బులు కమిడిపోయి మొత్తం రాజకీయ నాయకులు కుమ్మార్ దగ్గర పాటలు పాడుకొని ఆటలు పాడుకొని జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనకైతే ఈ ఆంధ్రాలో మరి కళాకారులందరి మంది డెవలప్మెంట్ చేయాలని మన పార్టీ నాయకత్వాన్ని కూడా కోరుకుంటూ, అలాగే రాష్ట్ర కమిటీ తమ్ముడు భీమశంకర్ కూడా దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తూ మీ అందరూ ముగిస్తాను.